ఇవాల్టి మన ఛానల్లో అందరికీ ఇష్టమైన స్పెషల్ పూరి అండి. ఇక్కడైతే స్పెషల్ పూరి అంటే ఏమనుకుంటున్నారా, అటుకులతో చేసిన పూరి అండి. ఇదైతే ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు. ఇలా కొత్తగా రెసిపీస్ చేసి పెట్టారంటే చాలా బాగా తింటారు, అలానే ఆరోగ్యంగా ఉంటారు. చూసారా ఎంత చక్కగా పొంగాయో, చాలా టేస్టీగా ఉండే పూరీలండి ఇవైతే. ఈ అటుకులతో పూరీలు చూడండి చాలా బాగా పొంగాయి, లోపల కూడా ఎంత బాగా సాఫ్ట్గా ఉందో. ఇంకా ఆలస్యం ఎందుకు, ఎలా చేయాలో వీడియో అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరు బాగున్నారండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. మా ఛానల్లో అయితే ఇవాల్టి వీడియో ఏంటి అంటే అటుకులండి, అటుకులతో పూరి చాలా బాగుంటాయండి, టేస్టీగా. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా చేసుకుంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. అటుకులతో పూరి అండి, చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. ముందుగా ఏమేమి కావాలో అయితే చూసేద్దామండి. అటుకులతో పూరి చేసుకోవడానికి ఫస్ట్ అయితే 1 కప్పు అటుకులు తీసుకోవాలి. అలానే 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు శనగపిండి అయితే తీసుకోవాలండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో మనం ఈ అటుకులని నానబెట్టుకోవాలండి. ఒక 2-3 టైమ్స్ అయితే కడిగేసుకుంటే దీంట్లో ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. ఒక 10-15 నిమిషాలు అయితే 10 నిమిషాలు నానబెట్టుకుంటే చాలండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ ఈ నీళ్ళైతే వంపేసుకున్నాం. చూడండి, ఏ అటుకులైనా పర్లేదండి మనకు. నేనైతే చిన్న అటుకులు తీసుకున్నాను, ఇవైతే తొందరగా నానుతాయి. లావు అయితే కొద్దిగా ఒక టైం పడుతుంది అంతే. ఇంకా మంచినీళ్ళు అయితే వేసేసి ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకుందాము. 10 నిమిషాలు అయితే నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత చూసారా ఎంత బాగా నానాయో. ఇదైతే త్వరగా నానుతాయని చెప్పాను కదా, చూసారా. ఇక్కడైతే ఈ నీళ్ళన్నీ వంపేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలండి. ఒక బౌల్ అయితే తీసుకొని ఫస్ట్ ముందుగా మనం నానబెట్టిన ఈ అటుకుల్ని వాటర్ అంతా తీసేసి ఇలా వేసుకోవాలండి. మొత్తం అన్ని వాటర్ ఏమి లేకుండా ఈ అటుకులని మనమైతే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీన్ని మెత్తగా ఇది చేసుకోవాలండి. ఎక్కడ మనకు ఉండలేకుండా నీట్గా, చూసారా ఇలా మొత్తం అయితే వాటర్ లేకుండా చేసాం కాబట్టి మొత్తం ఇది ఒక పిండి ముద్దలా కావాలి. అంతవరకు అయితే మనము దీన్ని స్మాష్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా అయితే మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే గోధుమ పిండి 1 కప్పు, 1/2 కప్పు శనగపిండి ఇది వేసి బాగా కలపాలి. ఇలా మొత్తం అంతా ఉండలు లేకుండా, మనకు వాటర్ అనేది ఏమీ అవసరం లేదంటే, అవసరం ఉంటే వేసుకోవచ్చు. ఇలా మొత్తం పిండిని అయితే ఒక పిండి ముద్దలా చేసుకోవాలి. చూడండి, ఇందులోనే కొద్దిగా నువ్వులు, వాము, ఉప్పు, పసుపు, కొద్దిగా ధనియా పౌడర్ అండి, తగినంత సాల్ట్, అలానే ఆయిల్ అండి. 1 స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, కొద్దిగా కారం కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ మటుకు. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలండి. చూడండి, అలానే కొద్దిగా పాలు వేసామంటే పూరీలు అనేటివి మెత్తగా చాలా బాగా ఉంటాయండి. ఇలా మొత్తం అంతా బాగా మనం చపాతీ పిండి ఎలా సాఫ్ట్గా తడుపుకుంటామో ఈ పూరీ పిండిని కూడా అలానే ఇక్కడ మొత్తం అంతా తడుపుకోవాలి. చూసారా మొత్తం అయితే అంతా ఇలా ముద్దలాగా అవుతుందండి. మెత్తగా మనకు వాటర్ అవసరం అనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు. చూడండి, ఇలా పిండి ముద్దలా అయితే రెడీ అయింది కదా. ఒక 10 నిమిషాలు అనేది రెస్ట్ ఇవ్వాలి. కొద్దిగా నానితే పూరీలు చాలా బాగా వస్తాయి. ఇక్కడైతే పిండి ముద్దలా రెడీ అయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక గిన్నె అయితే మూసేసుకొని ఒక 10 మినిట్స్ అయితే నాననివ్వాలి. ఇంకా పూరీలో కాంబినేషన్ అయితే పళ్ళు అయితేనే చాలా బాగుంటుందండి. కాబట్టి ఆనియన్స్తో పళ్ళు చేస్తున్నాను. ఆనియన్స్ ఒక 5 తీసుకోవాలి. అలానే ఒక క్యారెట్, ఒక 4 పచ్చిమిర్చి, ఇంకా మిగతా ఏమైనా ఉంటే కూడా మీరు తీసుకోవచ్చండి వెజిటేబుల్స్. ఇంకా మిగతా
ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. పల్లె చేసుకోవడానికి అయితే ఇలా ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి ఇలా చిన్నగా తరుక్కోవాలి. ముందుగా ఒక కళాయి అయితే పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి. చూడండి, ఇందులో జీలకర్ర, ఆవాలు, అలానే ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఇప్పుడు ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. క్యారెట్, పచ్చిమిర్చి ఇలా అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. క్యారెట్ త్వరగా మగ్గదు కాబట్టి ఫస్ట్ ఆయిల్లోనే క్యారెట్ని మగ్గించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసామంటే త్వరగా మగ్గుతుందండి. మొత్తం ఇలా ఉడకబెట్టాలి. ఒక 10 నిమిషాలు అయితే ఉడకబెట్టిన ఆలు కూడా వేస్తున్నా అండి. చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. చూడండి, అంతా మగ్గాక ఈ ఆలు కూడా వేసుకోవడమే. చూసారా, కొద్దిగా ఇక్కడ ఆలు ఇక్కడ క్యారెట్ అనేది కొద్దిగా మగ్గింటుంది. ఇప్పుడు మరి ఆనియన్స్ అన్నీ వేసేసి కొద్దిసేపు అలానే ఉంచాలి. చూడండి, ఇదైతే త్వరగా అవుతుంది. ఈ పళ్ళు అయితే 10-15 మినిట్స్లో అయితే మొత్తం అన్నీ చేసేసుకోవచ్చు. మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి, చూసి అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండి ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టామంటే త్వరగా మగ్గుతాయి. ఇలా బాగా మగ్గాక ఇందులోనే ఉడికించుకుని ఆలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పసుపు తగినంత సాల్ట్ అయితే వేసి బాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా పట్టేలాగా. ఒక గిన్నెలో అయితే శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి అలానే వాటర్ రెండు బాగా మిక్స్ చేసుకొని ఇందులో వేసుకోవడం. చూడండి, పళ్ళు అయితే మీరు కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్? మీరు ఎలా చేస్తారో ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి. చూస్తున్నవారు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మొత్తం అంతా కూడా వాటర్ వేసేసి కలపాలి. ఒక 5 మినిట్స్ అయితే ఇలానే ఉంచేస్తే పళ్ళు అయితే రెడీ. వేడిగా మొత్తం అయితే ఇలా అంతా కలిపేసుకుని సిమ్లో ఒక 5 మినిట్స్ అయితే పెట్టుకుంటే వేడిగా పళ్ళు అయితే రెడీ అయిపోతుంది. కళాయి అయితే పెట్టేసి ఆయిల్ కూడా వేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి. చూడండి, ఒక 10 నిమిషాలకైతే ఇలా బాగా నానింది కదా. ఇప్పుడు దీన్ని చిన్న ఉండలుగా చేసుకొని పూరీలా చేసుకోవడం. ఇలా చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా రౌండ్గా చేసుకొని పూరీలా చేసుకోవాలి. పొడిపిండితో కాలి చిన్నగా. చూడండి, ఇలా పొడిపిండి వేసుకొని రౌండ్గా ఈ పూరీలు చేసుకోవాలండి. అటుకులతో పూరీలు చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటాయి. ఎప్పుడు ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు, అలానే ఆరోగ్యంగా ఉంటారు. మిగతావి కూడా ఇలానే చేసుకోవాలి. చూడండి, ఇలా మిగతావన్నీ చేసేసుకొని ఇంకా ఆయిల్ అయితే వేడై ఉంటుంది. చిన్నగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా ఆయిల్ అయితే ఎంత బాగా వేడైతే అంత బాగా పొంగుతాయి. సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. సరే, మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే పూరి అండి ఇదైతే. సరే, సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. చూడండి, ఇలా పూరి అయితే ప్లేట్లో అయితే ఇలా వేసుకున్నామంటే మిగతావి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. సరే, ఎంత బాగా పొంగిందో చూడండి. అటుకులతో పూరి అయితే రెడీ అయిపోయింది. ఇందులో పల్లె అటుకులతో చేసిన పూరి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పూరి, అలానే పల్లె. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. లోపలంతా బాగా పొంగింది. ఇక్కడైతే టేస్ట్ అయితే చూసేద్దామండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.